వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం టీవీ7 న్యూస్ చిన్నంబావి దేశంలోని 50 సంవత్సరాల క్రితం 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నేటికి 50 ఏళ్లు గడిచిందని, ఇది దేశ అభివృద్ధికి ఎంతో విఘాతం కలిగించిందని, నాటి నుండి నేటికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు చిన్న మల్లయ్య అన్నారు. మంగళవారం చిన్నంబావి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్న పాలన కొనసాగిస్తుందని, నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరచి ప్రశ్నించే ప్రజలను గొంతు నొక్కుతున్నారని, ఇది ముమ్మాటికి ఎమర్జెన్సీ తలపించే ప్రభుత్వ పాలన అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు బొగ్గు కురుమయ్య, నంది చంద్రశేఖర్ రెడ్డి, కావలి గోపాల్ నాయుడు, రాజవర్ధన్ రెడ్డి, పల్లె మద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. చెప్పిన హామీలు కూడా నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. కనీసం ఎవరు కూడా నోరెత్తి మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆ విధంగా అణిచివేతకు గురి చేస్తూ కఠినంగా వ్యవహరిస్తూ చెప్పిన మాటలు కూడా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా చేస్తున్నారు. కావున వీటన్నిటికీ నిరసనగా మేమేం పిలుపునిస్తున్నామంటే, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో అయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు చెక్కు పెట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి ఓట్లేసి గెలిపిస్తే భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఇక్కడ కూడా చూపిస్తామని, ఈ తెలంగాణలో కూడా రాబోయేది బీజేపీ పార్టీ కాబట్టి ఈ లోకల్ జనం కానీ, ఈ జిల్లావాసులు కానీ, ఈ రాష్ట్రంలో కానీ పూర్తి స్థాయిలో లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ లోకల్లో కూడా ఈ జిల్లా మంత్రి, మన కొల్లాపూర్ తాలూకా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు రకరకాలుగా హామీలు ఇచ్చిండ్రు. 98 జీవో గురించి మళ్ళా మొదటికొచ్చి ఖచ్చితంగా నేను ఈసారి చేస్తాను. మదారి పురుగుల గురించి ఈసారి ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు. కనీసం ఫోన్లు చేస్తే కూడా ఎవరికి కూడా ఫోన్లు ఎత్తే పరిస్థితులే లేరు. 98 జీవోని పక్కన పెట్టిండ్రు, మదారి పురుగుల పక్కన పెట్టిండ్రు. పెదమారు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి స్థాయిలో రకరకాలుగా నాశనం పట్టించింది. కాబట్టి దీన్ని కూడా నిరసనగా జనం తిరుగుబాటు చేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా జనానికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం.